రొయ్యల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? రొయ్యలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాల పౌడర్, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయ, నూనె. ప్రాన్స్ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూసాం కానీ మరి తయారీ విధానం? ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలండి. ప్యానా? ఓకే, వెలిగించేయాలా ఫస్ట్? ఓకే, ప్యాన్ కంటే ముందు పొయ్యి వెలిగేయాలి. ఓకే, మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎంత వేయాలండి? ఆయిల్ జస్ట్ నార్మల్, అంత డీప్కి కూడా అవసరం లేదు, అంత కొంచెం నార్మల్. ప్రాన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ప్రాన్స్ బాగా, సో ఆయిల్ హీట్ అవ్వాలండి. ఒక పని చేద్దామండి, పెద్ద పొయ్యి మీద పెడదాం. దిస్ ఇస్ ఫైన్. ఓకే అండి, ఓకే. త్వరగా వంట కావాలంటే పెద్ద పొయ్యి మీద పెట్టుకోవాలి. సో ఇది ఎప్పుడు చేశారండి ఫస్ట్ టైం మీరు? ఇది నార్మల్గా మనం ఫ్రాన్స్ కర్రీ తింటాం కదండి. అవునండి. కర్రీ అంటే నార్మల్గా కర్రీ తినేస్తాం, కానీ మన రొయ్యలు మళ్ళీ చేయాలంటే కష్టం కదా. ఒకేసారి తీసుకొని పెడితే మనం ఎప్పుడైనా తినొచ్చు అని. అవును, రేట్ తక్కువ ఉన్నప్పుడు రొయ్యలు తెచ్చుకొని ఒకటేసారి పెట్టుకుంటే ఎక్కువ రోజు తినొచ్చు. రొయ్యల రేట్ ఒక్కోసారి పెరుగుతుంటాయి కదా. సూపర్ అండి. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇప్పుడు రొయ్యలు మీరు? ఇది మనకి 1/2 kg ఉంటుందండి, కానీ డస్ట్ అది మొత్తం పోయి మనకు 300 గ్రామ్ ఉంటుందండి. తోక తల తీసేస్తారు కదా, డస్ట్ పోయి 300 గ్రామ్స్ ఉంది. ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. హీట్ అయిపోయింది. ఆయిల్ సిమ్లో పెట్టాలండి? అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, ఆయిల్ మీడియంగా హీట్ అయినాక వేసేస్తాం. సో రొయ్యలు త్వరగా ఇదైపోతుంది అంటారు కదా. అవునండి. సో జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. ఫిష్ కన్నా స్పీడ్గా మనకి బాయిల్ అయిపోతుందండి. సో ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ చేస్తూ ఉంటారా? నాన్ వెజ్ అంటే అండి సండే ఇట్లా స్పెషల్ ఒకేషన్ చేస్తాం, కానీ పచ్చడి ఏంటంటే స్పెషల్గా మా హస్బెండ్ రైడర్ అండి. ఓకే, బుల్లెట్ రైడర్. ఓకే, ఆయన వెళ్తూనే ఉంటారు ఎక్కడైనా. ఇప్పుడు మనకి స్టేట్ క్రాస్ అయితే మన టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అయితే ఇట్లా పచ్చడి ఏమైనా నాన్ వెజ్ వెజ్ పచ్చడి పెట్టి ఇస్తాను నేనండి. కొంచెం ఆ టేస్ట్ కూడా మన టేస్ట్ ఉండాలని. ఆయన బుల్లెట్ వేసుకుని పోతుంటే ఆయనకి ఇట్లాంటి రొయ్యల పచ్చడి చేసి పెడతారు. ఏదైనా అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏదైనా పచ్చడి వెజ్ నాన్ వెజ్ చేసి పెడతాండి నేను. ఆయన బుల్లెట్ మీద హెల్మెట్ జాకెట్ అన్నీ వేసుకొని సంఖలో రొయ్యల పచ్చడి వేసుకొని వెళ్ళాలన్నమాట ఆయన. సో ఇది ఒకటే అంటే రెగ్యులర్గా ఆయన ఎటైనా బయటికి వెళ్తే ఇవన్నీ చేసి పెడుతుంటారు ఆయనకి? పెట్టి ఇస్తాను. అని తింటారా లేకుంటే ఏమైనా వంకలు చెప్తారా? తింటారు కదండి. యాక్చువల్లీ నేను 1 week కోసమని పెడతా, కానీ అందరు గ్రూప్ తెలిసి 2 daysలోనే ఫినిష్ చేసేస్తారండి. 2 days కూడా ఉంటుందని గ్రేటే అండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో ఈ రొయ్యలు అంటే ఓన్లీ ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి పచ్చడి మనకి? ఇది మనం చాలా డీప్ ఫ్రై చేస్తే అండి 1 month ఉంటుంది. డీప్ ఫ్రై చేస్తే? నార్మల్ షాలో ఫ్రైకి 15 days వరకు ఉంటుందండి. అయినా అది డీప్ ఫ్రై చేసినా షాలో ఫ్రై చేసినా కానీ ఇది 1 week అంటే ఎక్కువ ఉండదేమో, తినేస్తారు కదా. అదే. సో ఇది ఎంతసేపు అవ్వాలండి? ఇది కొంచెం దగ్గర అవ్వాలండి, ఇంకా దగ్గర అయితే అయిపోతుంది. నెక్స్ట్ అండి ఉప్పు వేయాలండి. ఇప్పుడే పసుపు ఒక 1 spoon. 1 spoon అంటే కొద్దిగా వేగాక వేయాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటండి లాభం? ఇది మనకు లోపల వెళ్ళిపోతుంది, ఇంకా స్మెల్ అట్లా ఏం రాదండి. ఉప్పు వేయడం వల్ల రొయ్య స్మెల్ అనేది ఏది ఉంటుందో తగ్గిపోయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, ఇంకా పసుపు వేస్తాం. సో రొయ్య కొద్దిగా నీసు వాసన ఎక్కువగా వస్తుంది, అవన్నీ రాకుండా కొంచెం ఫిషీ స్మెల్ లైక్ అట్లా. ఇప్పుడు పసుపు వేయాలండి. పసుపు 1/2 spoon. పసుపు. టర్మరిక్ యాంటీబయాటిక్ అంటారు కదా పసుపుని. సో ఫస్ట్ రొయ్యని చూస్తే చిన్న క్వాంటిటీ ఉంది, ఆయిల్లో వేసాక అవి పెద్దగా అయిపోయాయి ఇవి. సో ఏ రొయ్యలతోటైనా చేసుకోవచ్చండి? ఓన్లీ ఇంట్లో పెద్ద సైజు ఉన్న టైగర్ ప్రాన్స్ అంటారు కదా వాటితో చేసుకోవాలి, చిన్న రొయ్యలతో కూడా చేసుకోవచ్చు? ఏదైనా చేసుకోవచ్చు అండి. మనం మంచిగా ఫ్రై అవ్వాలి, మంచిగా కుక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. కుక్ అవ్వాలా అంటే పచ్చిగా ఉంటే మంచిగా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. ఓకే, ఎంతండి అల్లం వెల్లుల్లి పేస్ట్? ఒక 2 spoon అండి. 2 spoons. గట్టిగా వేయాలి అల్లం వెల్లుల్లి. కర్రీ అంటే 1 spoon అండి, పచ్చడి కోసం 2 spoon తీసుకోవాలి. కర్రీ కోసం అయితే 1, పచ్చడి కోసం అయితే 2. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి అంతే. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇది కుక్ అయిన తర్వాత మనం బౌల్లో తీసుకొని కారం అవి వేసుకొని ఆయిల్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసి పోపు వేసేయాలి. వెరీ సింపుల్.
ప్రాన్స్ కర్రీ వండాలంటే దాంట్లో ఆనియన్స్ కట్ చేసి అది చేసి ఇది చేసి హడావిడి చేస్తుంటాం. కానీ పచ్చడి రూపంలో పెట్టుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆ ప్రాన్స్ ఏదైతే ఆ స్మెల్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆ స్మెల్ అది కట్ చేసేసింది. లిటరలీ అల్లం వెల్లుల్లి స్మెల్ మంచిగా వస్తుంది. ఎంతసేపు అవ్వాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోయేదాకా. ఓకే, జస్ట్ 1 minute అయిపోతుందండి. అవుతుందండి? అవుతుందండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయాలండి పోపు కోసం అండి. అప్పటి వరకు మనం మిక్స్ చేసేద్దాం. పోపు రెడీ అవుతుందండి. పోపు రెడీ అవుతూ ఉంటుంది. సో ఆయిల్ పోసేయమంటారా? ఎంత క్వాంటిటీ అండి? పోపు కొంచెం ఎక్కువనే, పచ్చడి ఉంది కదా, నిలువ ఉండాలి కనుక కొద్దిగా పచ్చడి ఎక్కువనే కావాలి. హైలో పెట్టేస్తున్నానండి ఇది. సో చాలా ఈజీ ఉందండి పచ్చడి. యాక్చువల్గా హడావుడి ఎక్కువగా లేకుండా సింపుల్గా ఉంది. ఇంట్లో మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారండి ఇట్లా? చేస్తుంటండి అన్ని. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం మనం. తీసుకుందాం. ఆఫ్ చేయాలండి. ఇది ఈ బౌల్ దీనిపైన పెట్టేసి. ఓకే, దీనిపైన పెట్టేస్తున్నాను. ఇది ఆఫ్ చేస్తాను. ఓకే, మిక్సింగ్ బౌల్లో తీసుకుందామండి. మీరు పట్టుకోండి. నేను పట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్ కారం వేసుకోవాలండి. దీంట్లో ఇట్లా వేడిగా ఉన్న దాని మీద 2 స్పూన్ కారం అండి. ఉన్నప్పుడు 2 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు కారం, ఇంకా ఆవాలు జీలకర్ర పొడి ఉంది కదా మన దగ్గర. ఫస్ట్ నూరి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. ముందే నూరి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడి ఇప్పుడు మిక్స్ చేయాలండి. మిక్స్ స్పూనా? ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఈ పీసెస్ ఇలా అయిపోతాయండి స్పీడ్గా మనం కలిపేస్తే కూడా? ఏం కాదండి, ఇప్పుడు మనం ఫ్రై చేసినాం కదా, గట్టిగా అయిపోతాయి. కానీ ఫిష్ పీసెస్ మాత్రం ఇలా అంటే త్వరగా అది చాలా డెలికేట్ ఉంటుంది. ఇది మొత్తం ష్రింక్ అవుతాయి కదా. ఓకే, ష్రింక్ అయ్యి మొత్తం దగ్గరే గట్టిగా అయిపోతుంది. సో మనం ఈ పచ్చడి ఇలా రెడీ చేయగానే తినేసేలా లేకుంటే ఏమైనా 1 day అలా ఆగాలి? తినొచ్చు. దేంట్లోకి బాగుంటుందండి పచ్చడి? అన్నంలో అండి. అంటే మనం ప్రాన్స్ అంటే ఒకసారి చపాతీలో కూడా తింటూ ఉంటారు కదా, కానీ సాఫ్ట్ ఉండాలి కదా, ఇది గట్టిగా ఉంటాయి. ఓకే ఓకే, అందుకే అన్నం కోసం. ఇప్పుడు ఇది హీట్ ఆయిల్ అయిందండి. దీంట్లో పోపుకి రెడీ చేసుకున్నామండి. జీలకర్ర తీసుకున్నాం. జీలకర్ర 1/2 స్పూన్ అండి జీలకర్ర. ఓకే, ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. 1/2 ఆవాలు. ఓకే, సిమ్లో పెట్టాలండి. వెల్లిపాయలు. ఓకే, పచ్చడి అన్నాక వెల్లిపాయలు లేకుంటే మజానే ఉండదు. సో ఇది కంప్లీట్ అయ్యాక తాలింపు ఇందులో వేసుకోవడమేనండి? అవునండి. కరివేపాకు కొంచెం దూరం జరగండి. కరివేపాకు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇదేంటండి బాగా ఈ వెల్లుల్లి బాగా బ్రౌనిష్ అవ్వాలండి? అవునండి. సో వెల్లుల్లి కూడా దీంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం గుంజుకుంటుంది. అవునండి. పచ్చళ్ళలో యాక్చువల్గా అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన ఆ వెల్లుల్లి అదంతా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నప్పుడు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా తయారవుతుంది. ఆవకాయలో ఉన్న వెల్లుల్లి అయితే సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్లో కూడా బాగుంటుందండి. వెజ్లో నాన్ వెజ్లో అన్నిటికీ సెట్ అవుతుంది. రోజుకో వెల్లుల్లి తినాలి అంటారు కదా ఏదో ఒక రూపంలో. కొంచెం పసుపు వేసుకున్నామండి. తాలింపులోనే కొద్దిగా పసుపు, కొంచెం కలర్ కోసం. మనం మిక్సింగ్లో అండి ఒక 4 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. ఓకే, సో ప్రిజర్వేటివ్ లాగా 4 స్పూన్లు అండి. సో నిమ్మరసం దేనికండి? ప్రిజర్వేటివ్. ఓకే, కొంతమంది ఇది కూడా వాడుతుంటారు కదా. ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయిందండి. పోపు కూడా రెడీ అయిపోయింది.
సో డైరెక్ట్ కలిపేయచ్చండి, అంటే ఆల్రెడీ నిమ్మరసం వేశారు కదా, చేదేం అవ్వదా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసేసుకుందామండి. ఓకే, సో వేసేనండి. వేసేయండి. సో ఆయిల్ అంతా అలా ఉంటేనే కొన్ని రోజుల వరకు నిలువ ఉంటుందండి. నీళ్ళు ఉంటుందండి. కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. ఓకే, సర్వింగ్ బౌల్ తీసే ఇక్కడ పెట్టేస్తాను. నేను పట్టుకున్నా. మీరు హాట్ ఉంది. ఓకే, సరే సురేష్ గారు, రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి అండి ఎట్లా ఉంది. ఏం పచ్చడి అండి? రొయ్యల పచ్చడి. ఎస్, రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. రొయ్యల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఆవాల పొడి, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, నిమ్మరసం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నూనె. రొయ్యల పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడయ్యాక రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఉప్పు, అర స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి బౌల్లోకి తీసుకొని అందులో కారం, జీలకర్ర, ఆవాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి పోపు వేగాక ముందుగా కలుపుకున్న రొయ్యల మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ.